సమస్తము ఆధారమైన దేవునికి తెలుసు. నీకేమి ఇవ్వకూడదో కూడా తెలుసు, ఎలాంటి పరిస్థితులు ఇవ్వకూడదో తెలుసు, ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు వెళ్ళకూడదో తెలుసు. అంతా ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక. సర్వ మానవాళి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏదైనా ఆశించింది దొరకనప్పుడు, ఏదైనా సాధించలేనప్పుడు, మనము సంపాదించలేనప్పుడు, గెలవలేనప్పుడు ఏంటంటే మనము ఇది నాది కాదు, నాదైతే దేవుడు ఇచ్చేవాడుగా అని మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని అమ్మో వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు, వాళ్ళకున్నది నాకు లేదు. నీకున్నది వాళ్ళకు ఉన్నదిగా, అది మర్చిపోతావు. అప్పుడు వాళ్ళకున్నది నాకు లేదనే బాధపడతావు తప్ప నీకున్నది వాళ్ళకి లేదుగా అని గ్రహించవు.